తిరుమలలో ముక్కోటి ఏకాదశికి సంబంధించి టీటీడీ జారీ చేసిన టోకెన్లు తీసుకునే ప్రయత్నంలో 7 భక్తులు మృతి చెందటం, అక్కడ పెద్ద ఎత్తున స్టాంపేడ్ జరగటం, అదేవిధంగా 34 మంది కూడా ఈ ఘటనలో గాయపడ్డ మీద రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తారు, ఎవరు బాధ్యత వహిస్తారనే విషయంలో ఆయన ఏం చెప్తారు ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి, గతంలో కూడా ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఒక్క సంఘటన కూడా గతంలో 5 ఏళ్లలో చోటు చేసుకోలేదు, కానీ ఈసారి జరగటం వెనక కారణాలు ఎవరుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా వైకుంఠ ఏకాదశి అని అంటే చాలా హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా చాలా పర్వదినము. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు దర్శనం చేసుకుందామని. మరి అంత గొప్ప రోజున ప్రజలందరూ కూడా న్యాచురల్గా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ టోకెన్స్ ఇచ్చే కార్యక్రమము, ఇది ఆన్వాయిగా 5 సంవత్సరాలను కాదు, ఎప్పటి నుంచి కూడా పూర్వం రోజుల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఒకటి ఎంత వైఫల్యం అంటే, ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తున్నారు, ఆ టోకెన్లు తీసుకునే ఒక పద్ధతి ఉన్నప్పుడు, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షాత్తు చైర్మన్లే వెళ్ళి పరిశీలించి అసలు ఏమేం జరుగుతున్నాయి, అక్కడ ప్రజలు ఏ సంఖ్యలో వస్తూ ఉన్నారు, అక్కడ పోలీస్ భద్రత ఏ రకంగా ఉంది, వాళ్ళకి సౌకర్యాలు ఏం అందించాలి, వాళ్ళకి అక్కడ వాటర్ కానీ లేకపోతే పాలు కానీ అందించే కార్యక్రమము లైన్లో నుంచి ఉన్న భక్తులకు అందించాలి అనే ఒక కార్యక్రమంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే కార్యక్రమం. నిన్న రాత్రి చూస్తే నిజంగా ఎంత దురదృష్టకరం అంటే, చాలా బాధాకరం. ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చినప్పుడు స్టాంపేడ్ జరగడం ఏంటండి? అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే స్టాంపేడా? రాజమండ్రి పుష్కరాల్లో ఇదే తరహాలో స్టాంపేడ్ జరిగింది. అదేవిధంగా ఆయన బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా స్టాంపేడ్ జరిగింది. చీరలు పంచే కార్యక్రమం చేపట్టి కందుకూరులో ఒక 8 మంది చనిపోయిన సందర్భము. ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క వైఫల్యము ఎంత అనేది కనబడుతూ ఉంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 7 చనిపోయారు, 34 మంది క్షతగాత్రుల కింద ఉన్న సందర్భంలో నిజంగా ఎంత దురదృష్టకరం అండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు చేస్తారే, ఇప్పుడు సాక్షాత్తు కొన్ని లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకి ఈ రకమైన స్టాంపేడ్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పుష్కరాలు ఘటన జరిగినప్పుడు కుంభమేళాల్లో ప్రజలు చనిపోవట్లేదా, ఇక్కడ చనిపోతే వచ్చింది ఏంటి అని ఒక ప్రాణానికి విలువ లేకుండా మాట్లాడిన సందర్భం. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒక్కసారి మేల్కోండి, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వము ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, భక్తులకి ఏం మీరు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? 7 చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్తారు? 34 మంది తీవ్రమైన గాయాలకి స్టాంపేడ్లో గురయ్యారు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అదేవిధంగా టీటీడీ ఏదైతే బోర్డు ఉందో వాళ్ళ వైఫల్యం. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. దీనికి బాధ్యత సాక్షాత్తు నేను చెప్పాలనుకున్నది ముఖ్యమంత్రి గారే వహించాలి. ఎందుకంటే తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా అయితే రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చారు ఈయన, మరి అదేవిధంగా ఈ స్టాంపేడ్ది కూడా నాదే బాధ్యత, నాదే వైఫల్యం అని ఈయన దానికి బాధ్యత వహించాలని మా తాలూకా డిమాండ్. జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ మార్గాన్ భరత్ డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, ఫస్ట్ సాక్షి న్యూస్.